నకిరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు అలాగే ప్రభుత్వ వేముల వీరేశంపై చేసిన వ్యాఖ్యలను మలిదశ తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను అణచివేసిన వ్యక్తులు ఇప్పుడు ఉద్యమ చరిత్రపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ వేముల వీరేశం ప్రజల మధ్య ఉండి ఉద్యమాల కోసం పోరాడిన నాయకుడని, ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసినందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని తెలిపారు. నకిరికల్ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, ఈ ప్రాంతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఉద్యమ కాలంలో జరిగిన రైలు రోకోలు, రాస్తా రోకోలు, ధర్నాలు, జైలు పోరాటాలు, పోలీస్ కేసులు వంటి సంఘటనలను గుర్తు చేస్తూ ఉద్యమకారులపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. వేముల వీరేశం, వేముల పుష్పక్క వంటి ఉద్యమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు. వెంటనే చిరుమర్తి లింగయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నువ్వు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యమకారుని అరెస్ట్ చేయించినప్పుడు రాముల్ నాయక్ సిఐ గారు ఎక్కడికక్కడ ఉద్యమకారుల పేరు రాయించేసి వాళ్ళ మీద కేసు పెట్టిన తరుణం. అదేవిధంగా చిట్యాల్లో సిఐ తిరుపతన్నతోటి ఉద్యమకారుల పేరు రాయించి రాత్రికి ఇళ్ల మీదకి పంపించేసి మా పైన కేసులు రాయించేసి పోలీస్ స్టేషన్ల ఇష్టం వచ్చిన రీతిలో మమ్మల్ని కొట్టించిన సందర్భాలు. అదేవిధంగా రోడ్ల మీద రాస్తాలు, ధర్నా రోకోలు, రైలు రోకోలు చేస్తుంటే కావలసుకొని మా ఉద్యమకారులని పోలీసులు వెంబడించి కొట్టించిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు ఏనాడు కూడా ఉద్యమం కోసం పోరాటం చేయలేదు. ఉద్యమం కోసం ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే తోక ముడిచి ఎక్కడో పడుకున్నావు. ఉద్యమ కాలంలో కోమరెడ్డి బ్రదర్స్, కోమరెడ్డి వెంకరెడ్డి గారు అమర్నాథ్ చేస్తే అక్కడ కూడా నువ్వు లేవు. వాళ్ళు పెట్టినటువంటి భిక్ష నీకు ఆ ఎమ్మెల్యే పదవి. కానీ దానికి వెన్నుపోటు పొడిచి ఇలా మోసం చేసి ఇంకో పార్టీలో నీ రాజకీయ స్వార్థం కోసం, నీ యొక్క బిజినెస్ను కాపాడుకోవడం కోసం నువ్వు పార్టీలు మారుతుంది తప్పితే ప్రజా సేవ కోసం కాదు, నకరికల అభివృద్ధి కోసం ఏ ఇంచు కూడా నువ్వు పనిచేస్తలేవు. నీ అభివృద్ధి ఏంది? బొందల గడ్డలు ఆక్రమించుడు, ఇల్లు కట్టుకునుడు. నీ ఆటలు, నీ పాటలు తప్ప ఈ ప్రజానికానికి నీ చేసిన సేవ శూన్యం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఉద్యమకారుల గురించి కానీ, కళాకారుల గురించి కానీ ఇవాళ మా ప్రభుత్వ విప్పు వేముల వీరేశం అన్నటువంటి చేసిన సేవ, కమిట్మెంట్, 100% కమిట్మెంట్, పార్టీ మీద నిబద్ధత, సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు మా వేముల వీరేశం అన్న. సబ్జెక్ట్తో, పరిపాలన యొక్క విధి విధానాలతో, వాటి మీద వివరణతో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మా వేముల వీరేశం అన్న. మా ఎమ్మెల్యే గారిని నువ్వు విప్పు వస్తే, ఒక దళితునికి విప్పు వస్తే ఈర్ష్యపడుతూ ఉన్నావు. దాన్ని హర్షించడం పోయి నువ్వు ఈర్ష్యపడుతూ ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి నీకు నువ్వుగా ఆత్మవిమర్శ చేసుకో. తస్మాత్ జాగ్రత్త లింగయ్య. మరొకసారి నోరు జారితే తెలంగాణ ఉద్యమకారులందరం ఏకమై నీ ఇంటిని ముట్టడిస్తాం. ఒక ఉద్యమకారుడు 1000 మందితో సమానం. ఆ రోజు మా లక్ష్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. నీళ్ళ కోసం పోరాటం చేసిన మా లక్ష్యమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేమందరం మంచి స్థానంలో ఉంటామని చెప్పేసి ఆ యొక్క పోరాటం ఏర్పాటు చేసినాం. కాబట్టి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం లింగయ్య గారిని. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని చరిత్ర తెలుసుకొని మాట్లాడండి.